మహాశివరాత్రి రోజు నా డే ఇలా స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ ఫ్రెష్గా లేచి ఒక స్మాల్ డిసిషన్ తీసుకున్నా. ఈరోజు ఫస్ట్ రైడ్ హనుమన్ స్వామి దర్శనంతో స్టార్ట్ చేద్దామని స్కూటీ స్టార్ట్ చేసి కోహేడా గుట్ట జర్నీ స్టార్ట్ అయ్యింది. రోడ్లో మార్నింగ్ బ్రీజ్, ఎంటీ రోడ్స్, రైడ్ చాలా పీస్ఫుల్గా ఫీల్ అయింది. గుట్ట దగ్గర రీచ్ అయ్యాక క్లైంబ్ స్టార్ట్ అయింది. స్టెప్స్ చూస్తుంటే కొంచెం టయర్డ్ అనిపించింది, కానీ ఒక్క థాట్ మాత్రం మైండ్లో రన్ అయింది. స్వామి దర్శనం కోసం చేస్తున్న క్లైంబ్ ఇది. స్టెప్ బై స్టెప్ బ్రెత్ స్లో అయింది, లెగ్స్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. కానీ వ్యూ చూస్తుంటే ఎనర్జీ మళ్ళీ బ్యాక్ వచ్చింది. హాఫ్ వేలో ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఆ హైట్ నుంచి సిటీ వ్యూ చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. ఆ మూమెంట్లో అర్థమైంది, కొన్ని ప్లేసెస్కి వెళ్లడం కాదు, ఫీల్ చేయడం ముఖ్యం. ఫైనలీ టెంపుల్ ఫస్ట్ టైం కనిపించిన మూమెంట్ హార్ట్ ఫుల్గా హ్యాపీ అయింది. ఆ సైలెన్స్, ఆ విండ్, ఆ వైబ్ వర్డ్స్లో చెప్పలేం. టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాక చిన్న ప్రేయర్ చేశాను. రైడ్ సేఫ్గా జరిగింది అని థ్యాంక్స్ చెప్పాను. లైఫ్లో కరేజ్ కావాలి అని అడిగాను. మహాశివరాత్రి రోజు ఇలా స్టార్ట్ అవ్వడం నిజంగా స్పెషల్ అనిపించింది. ఈ జర్నీ ఒక్కటే రిమైండ్ చేసింది, మనం క్లైంబ్ చేసే ప్రతి గుట్టలో స్వామి మనతో ఉంటాడు. హర్ హర్ మహాదేవ్, జై హనుమాన్.